హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని ఎల్టీఎక్స్ క్లాసెస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సో ఈ దీపావళి శుభ దినాన మీ అందరికీ కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపున ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. సో చాలామందికి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఏమి ఇంక్లూడ్ అవుతున్నాయి అనేది కూడా తెలియట్లేదు. అందుకని ఇక్కడ సెపరేట్ స్లైడ్ కూడా పెట్టడం జరిగింది. మీరు చూడండి, ఐ విల్ టాక్ అబౌట్ దిస్. చూడండి ఒకసారి. మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఎన్రోల్ అయ్యేటప్పుడు మీకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ అవుతుంది. CSAT ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆస్పెక్ట్స్లో అంటే యోజన కురుక్షేత్ర ఆస్పెక్ట్లో మెయిన్స్, MCQs రివిజన్ మోడ్లో ప్రిలిమ్స్కి కవర్ చేస్తాం. NCERT ఫౌండేషన్ క్లాస్ 6 నుండి 12 వరకు ఇది కూడా కవర్ చేస్తున్నాం. ప్రిలిమ్స్ కోసం ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ కోసం డైలీ ఆన్సర్ రైటింగ్. ఇవన్నీ కూడా ఓన్లీ ఒక కోర్సు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇవన్నీ వస్తాయి. అయితే ఎడిషనల్గా యూ ఆల్సో హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, TSPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ B, SBI ఆర్ IBPS PO క్లర్క్, SSC CGL, RRB NTPC అన్ని కోర్సెస్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాం. సో మీరు కోర్సులో ఎన్రోల్ అయితే దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. ఇదంతా మీకు వస్తుంది. ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మరి ఇంత వస్తుంది కదా, ఫీజు ఎంత? ఫీజు మీకు 4 ఆప్షన్స్లో ఆఫర్ చేస్తున్నామమ్మా. ఆన్లైన్ వాళ్ళకి తీసుకుంటే 27,000తో స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే వ్యాలిడిటీ విల్ బి 6 months మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే అప్గ్రేడ్ అవ్వచ్చు. లేదు 1 year ప్లాన్కి వస్తారంటే 45,000 రూపీస్ ఫీజు. లైఫ్ టైం ప్లాన్కి వచ్చేస్తాను, మళ్ళీ మాకు ఈ అప్గ్రేడ్లు ఇవన్నీ కాదు, మేము లైఫ్ టైం మీతోనే ఉండిపోతాం అంటే ఇన్స్టిట్యూట్ వచ్చేంత వరకు, మీకు జాబ్ వచ్చేంత వరకు స్టే చేస్తానంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లాన్కి వచ్చేయచ్చు. 54,000 మాత్రమే. అండ్ ఆఫ్లైన్ వైజాగ్ అండ్ హైదరాబాద్లో ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే కేవలం 63,000. అయితే ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ లైఫ్ టైం ఆన్లైన్ ప్లాన్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట. సో ఆఫ్లైన్కి ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. ఇది మీకున్న అద్భుతమైన అవకాశం. మంత్ ఎండ్ వరకు మాత్రం ఇది ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాం. 31 October వరకు ఆఫర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. తర్వాత ఫీజు 10,000 రూపాయలు పెరుగుతుంది. అన్నింటిపైన కూడా November 1st నుంచి 10,000 రూపీస్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు ఇది మన యొక్క వెబ్సైట్. మన వెబ్సైట్ మీరు ఆల్రెడీ చూశారు. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు నేను చెప్పిందంతా కరెక్టా కాదా అని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మన వెబ్సైట్కి వెళ్ళి ltxclasses.com వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ బాక్స్లో ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి. ఇంకేం వద్దు, జస్ట్ ఫ్రీ అని టైప్ చేయండి. మీకు రకరకాల కోర్సులు వస్తాయి. అందులో ఈ 3 days ఫ్రీ ప్యాక్ ఏది యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ కాంప్లిమెంటరీ కోర్సెస్, ఈ 3 days ఫ్రీ ప్యాక్ మీరు తీసుకోండి. 3 రోజుల పాటు మీకు పూర్తి యాక్సెస్ ఉంటుంది. కంప్లీట్ అన్ని కోర్సెస్కి, ఇందాక మీకు చూపించిన అన్ని కోర్సెస్కి మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. 3 రోజుల పాటు మీరు చెక్ చేసుకోండి. నచ్చితే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు నచ్చిన ప్లాన్లో 6 months, 1 year, లైఫ్ టైమా జాయిన్ అయిపోండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి చేయొచ్చు అనమాట. ఇది ఇవాల్టి ఎడిటోరియల్. వైటల్ ఇంటర్వెన్షన్ అనే పేరుతో ఈ ఎడిటోరియల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి యూపీఎస్సీ సిలబస్ ప్రకారం తీసుకుంటే ఇది మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి వస్తుంది. అయితే టైటిల్ వచ్చేసి వైటల్ ఇంటర్వెన్షన్. చూడండి, వైటల్ అంటే అర్థం ఏంటమ్మా? వైటల్ అంటే మీనింగ్ ఎసెన్షియల్, అబ్సల్యూట్లీ నెససరీ, ఎసెన్షియల్ అనే మీనింగ్ అనేది వస్తుంది. ఎసెన్షియల్ అనే మీనింగ్ మనకి వస్తుంది. చాలా నెససరీ, ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అని. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ది యాక్ట్ ఆఫ్ ఇంటర్ఫియరింగ్ అంటే తల దూర్చడం. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం చూడండి, ఇంగ్లీష్లో వొకాబులరీలో ఉన్న బ్యూటీ అది. ఇంటర్ఫిరెన్స్ అనే పదం మనం ఎప్పుడైనా విన్నాం అనుకోండి, అది నెగిటివ్గా తీసుకుంటాం. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్, నా విషయాల్లో తల దూర్చొద్దు అంటాం కదా. ఎక్కువగా నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఇంటర్ఫిరెన్స్ అనే పదాన్ని వాడతాము. అదే కొంచెం పాజిటివ్గా వాడేటప్పుడు ఇంటర్వెన్షన్ అనే పదాన్ని వాడతారు. అంటే వీ నీడ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్. గవర్నమెంట్ ఈ విషయంలో తలదూర్చాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అయ్యి సరిదిద్దాలి. సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ అనేది మేము కోరుకుంటున్నాము. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలి. చూసారా, సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అవ్వాలి అని అనం, ఇంటర్వీన్ అవ్వాలి అంటాం. ఇంటర్వీన్ అనేది పాజిటివ్ టోన్లో వస్తుంది, ఇంటర్ఫీర్ అనేది నెగిటివ్ టోన్లో వస్తుంటుంది. ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు లేదా అథారిటీ ఒక విషయంలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సరిదిద్దాలి అనే ఇంటెన్షన్తో మనం మాట్లాడేటప్పుడు ఇంటర్వెన్షన్ అనే పదాన్ని వాడతాం. అయితే ఇప్పుడు ఎందుకు ఈ పదాన్ని వాడారు? సుప్రీంకోర్టు
ఇప్పుడు హేట్ స్పీచెస్ అనేది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. అంటే ఒక రిలీజియస్ లీడర్స్ మైక్ దొరికిందంటే చాలు వేరే మతాన్ని తిడుతూ వాళ్ళ ప్రజల్లో ద్వేషభావాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ప్రజల మధ్య ఉన్న సామరస్యతని, బ్రదర్హుడ్ని, ఫ్రెటర్నిటీని దెబ్బతీసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకని చెప్పి సుప్రీంకోర్టులో ఒకళ్ళు రిట్ పిటిషన్ వేశారు. దానికి రెస్పాండ్ అవుతూ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఒక తీర్పు ఇచ్చిందనమాట. అందుకే ఇది వైటల్ ఇంటర్వెన్షన్. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది అవసరం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ అని అర్థం అనమాట. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ కిందకు వస్తుంది. సుప్రీంకోర్టు మస్ట్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు కర్బ్ ది ప్రోపగేషన్ ఆఫ్ హేట్. అర్థమైంది? ఇక్కడ కర్బ్ అంటే నియంత్రించు, రెస్ట్రిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఇట్ మీన్స్ రెస్ట్రిక్ట్, నియంత్రించు. దేన్ని నియంత్రించాలి? ప్రోపగేషన్. ప్రోపగేషన్ అంటే స్ప్రెడ్ చేయడం. దేన్ని? హేట్రెడ్, ద్వేషభావాన్ని స్ప్రెడ్ చేయడాన్ని ఆపడానికి సుప్రీంకోర్టు ఎవ్రీథింగ్ పాసిబుల్, ఏవైతే చెయ్యాలో అన్నీ చెయ్యాలి. మస్ట్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు కర్బ్ ది ప్రోపగేషన్ ఆఫ్ హేట్. ఓకేనా? ఇది దీని మీనింగ్ అనమాట. చూడండి, మీరు వొకాబులరీ ఎడిటోరియల్ నుంచి ఎంత వొకాబులరీ నేర్చుకోవచ్చు. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్ వర్డ్, ఈ ఒక్కరోజే 4 వచ్చేసాయి 2 సెంటెన్సెస్లో. దెర్ ఈస్ గుడ్ రీజన్ ఫర్ ద సుప్రీం కోర్ట్ టు ఆస్క్ ద పోలీస్ టు బీ ప్రొయాక్టివ్. ప్రొయాక్టివ్, రియాక్టివ్. ఒక విషయం జరిగిన తర్వాత మనం రెస్పాండ్ అయితే దాన్ని రియాక్టివ్ అంటాం. జరగక ముందే, ఒక ట్రబుల్ జరగబోతోందని ముందే పసిగట్టి యాక్షన్ తీసుకుంటే దాన్ని ప్రొయాక్టివ్ అంటాం. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? పోలీస్కి ప్రొయాక్టివ్గా ఉండండి. ఏ విషయంలో? ఇన్ డీలింగ్ విత్ హేట్ స్పీచ్. హేట్ స్పీచ్ని డీల్ చేసే విషయంలో ప్రమాదం జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు, ముందే మీరు ప్రొయాక్టివ్గా ఉండండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. బై టేకింగ్ ఇమీడియట్ లీగల్ యాక్షన్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ఏ ఫార్మల్ కంప్లైంట్. ఎవరో కంప్లైంట్ ఇస్తారని వెయిట్ చేయకుండా ఎవరైనా హేట్ స్పీచ్కి పాల్పడుతున్నారు అంటే మీరు ఇమీడియట్గా లీగల్ యాక్షన్ తీసుకోండి, వెయిట్ చేయొద్దు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. పోలీసులకి మీరు ప్రొయాక్టివ్గా ఉండాలని చెప్పేసింది. ఓకే, ద కోర్ట్ హ్యాస్ ఆల్సో వార్న్డ్ ఆఫ్ కంటెంప్ట్ యాక్షన్ ఇఫ్ ద పోలీస్ షోడ్ ఎనీ హెజిటేషన్ ఇన్ కంప్లైన్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లై అవ్వడం అంటే ఫాలో అవ్వడం. దాన్ని ఫాలో అవ్వడంలో పోలీసులు ఏమైనా హెజిటేషన్ చూపిస్తే, అంటే పూర్తిగా ఫాలో అవ్వకుండా అవ్వాలా వద్దా అని ఇండెసిషన్ ఏమైనా చూపిస్తే, సంకోచించడం అనేది జరిగిందనుకోండి. హెజిటేషన్ అంటే ఏంటి? సంకోచించడం అంటాం కదా, అలాగనమాట. చెయ్యాలా వద్దా ఆలోచిస్తూ డౌట్ఫుల్గా, రిలక్టెంట్గా అలాంటిది ఏమన్నా మీరు చూపించారనుకోండి, అప్పుడు అది కంటెంప్ట్ యాక్షన్ కింద మేము తీసుకుంటాం. అంటే కోర్టు ధిక్కారం కింద తీసుకోవడం అవుతుంది. మీరు కోర్టుని అవమానించినట్లే, కోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు ఫాలో అవ్వనట్టు కోర్టు ధిక్కారం అవుతుంది. పోలీసుల మీద అది కేసుగా మారే అవకాశం కూడా ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. మీరు మేనమేషాలు లెక్కిస్తూ హెజిటెంట్గా ఉంటే కుదరదు, ప్రొయాక్టివ్గా ఉండాలి. అలాంటి పనులు ఎవరైనా చేస్తారంటే ముందే మీరు లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్తోంది. ఒకవేళ మీరు అలా చేయకపోతే వీ విల్ టేక్ ఇట్ యాజ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. కంటెంప్ట్ యాక్షన్ తీసుకుంటాము, కోర్టు ధిక్కారం కింద తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. డైరెక్టెడ్ ఎట్ ద పోలీస్ ఇన్ ఢిల్లీ, యూపీ అండ్ ఉత్తరాఖండ్, ఈ 3 రాష్ట్రాల పోలీసులకి ఈ ఆర్డర్ పాస్ చేశారు. ద ఆర్డర్ ఈజ్ ఇన్ రెస్పాన్స్. ఎందుకు వచ్చింది ఆర్డరు? ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు ది అన్ఎండింగ్ ఫ్లో ఆఫ్ హేట్ స్పీచెస్. హేట్ స్పీచెస్ అనేవి అసలు ఆగట్లేదు, గ్యాప్ లేకుండా ఈ ద్వేషభావాన్ని రెచ్చగొట్టే స్పీచెస్ అనేవి వస్తూనే ఉన్నాయి. వీటికి రెస్పాన్స్గా ఇది వచ్చిందనమాట. హైలైటెడ్ ఇన్ ఏ రిట్ పిటిషన్ బిఫోర్ ఇట్. తనకి ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఎవరో. ఆ రిట్ పిటిషన్లో దీని గురించి మెన్షన్ చేశారు. హేట్ స్పీచ్లు అనేవి గ్యాప్ లేకుండా వస్తున్నాయి, ప్రజల మధ్య ఉన్న హార్మోనీ, సామరస్యం దెబ్బతింటోంది అని చెప్పి హైలైట్ చేయడం జరిగింది. సో దానికి రెస్పాన్స్గా వీళ్ళు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం అనేది. అంటే బేసికల్గా రిట్ని మీరు ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ ఏ రిటర్న్ కమాండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ కోర్ట్. అంటే కోర్టు దగ్గరికి ఒకళ్ళు అప్రోచ్ అయ్యి మనకి సొసైటీలో జరగాల్సిన ఒకటి సరిగ్గా జరగట్లేదు, సో కోర్టుని మేము అప్రోచ్ అవుతున్నాం, మీరు ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పి అడగడం అనమాట. అది పిటిషన్. సో రిట్ పాస్ చేసిందంటే ఒక రిటర్న్ కమాండ్ పాస్ చేసింది, కోర్టు ఆర్డర్ వేసింది. ఇక్కడ ఎవరికి ఆర్డర్ చేసింది? పోలీసులకి. మీరు ఇలా హేట్ స్పీచ్కి పాల్పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పు చేసేంత వరకు వెయిట్ చేయకండి, ముందే యాక్షన్ తీసుకోండి, ప్రొయాక్టివ్గా ఉండండి అని కూడా చెప్తున్నారు. ద కోర్ట్ హ్యాస్ రిఫర్ టు ద గ్రోయింగ్ క్లైమేట్ ఆఫ్ హేట్. మనకి ద్వేషపూరిత వాతావరణం అనేది పెరిగిపోతోంది దేశంలో అని కోర్టు దాన్ని రెఫర్ చేస్తూ, అండ్ టేకెన్ నోట్ ఆఫ్ ద ఇన్యాక్షన్ ఇన్ మోస్ట్ ఇన్స్టెంట్ సందర్భం. చాలా సందర్భాల్లో పోలీసులు ఇన్యాక్షన్, ఎటువంటి యాక్షను తీసుకోవట్లేదు, దాన్ని మేము నోట్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పింది. డిస్పైట్ ద లా కంటైనింగ్ ప్రావిజన్స్ టు డీల్ విత్ ద ఫినామినన్. హేట్ స్పీచ్ని డీల్ చేయడానికి చట్టంలో ప్రావిజన్స్ ఉన్నాయి.
ఇప్పుడు మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో హేట్ స్పీచ్కి సంబంధించిన ఆర్టికల్ మెన్షన్ చేయండి. హేట్ స్పీచ్కి సంబంధించి ఆర్టికల్ కాదు, ఐపీసీలో ఉన్న సెక్షన్. ఏ సెక్షన్ హేట్ స్పీచ్ గురించి డీల్ చేస్తుంది, అసలు లీగల్ ప్రావిజన్స్ ఏంటి, అసలు ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా లేవా, ఆర్టికల్స్ ఉన్నాయా లేవా, వాటి లీగల్ ప్రావిజన్స్ ఏంటి అనేది మీకు నేను ఇస్తున్న అసైన్మెంట్. గూగుల్ చేయండి, లీగల్ ప్రావిజన్స్ విత్ రెస్పెక్ట్ టు హేట్ స్పీచ్ అని సెర్చ్ చేయండి. చాలామందికి సెర్చ్ చేయడం కూడా తెలియట్లేదు. లీగల్ ప్రావిజన్స్ విత్ రెస్పెక్ట్ టు హేట్ స్పీచ్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. దాన్ని చూసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఇది మీకు ఇస్తున్న అసైన్మెంట్ అనమాట. సో చూడండి, ఇక్కడ రాశారు కదా, హేట్ స్పీచ్ని డీల్ చేయడానికి, ఫినామినన్ డీల్ చేయడానికి రకరకాల ప్రావిజన్స్ ఉన్నప్పటికీ కూడా, డిస్పైట్ అంటే అవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో వీఆర్ సీయింగ్ ఇన్యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోకపోవడం అనేది మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ క్వైట్ apparent that governments at the center and some like-minded states do not share the court's concern for communal harmony, fraternity and tranquility. సో అపరెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ విజిబుల్. ఏంటి క్లియర్గా కనిపిస్తుంది మనకి? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లాంటి మైండ్ సెట్ ఉన్న ఇంకొన్ని లైక్ మైండెడ్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మన కోర్టుకి ఏదైతే కన్సర్న్ ఉందో, ఏ విషయంలో? కమ్యూనల్ హార్మోనీ, ఫ్రెటర్నిటీ, ట్రాంక్విలిటీ విషయంలో. హార్మోనీ అంటే, కమ్యూనల్ హార్మోనీ అంటే మత సామరస్యము, ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అంటే సోదర భావం, ట్రాంక్విలిటీ అంటే కామ్నెస్, పీస్ అనమాట. ట్రాంక్విల్, ఇఫ్ యూ సీ ఎనీ అట్మాస్ఫియర్ యాజ్ ట్రాంక్విల్, ఇట్ ఈస్ పీస్ఫుల్. మీరు ఒక కాశ్మీర్ వెళ్ళారనుకోండి, కాశ్మీర్లో మీరు ఒక లేక్ ఉంటుంది, మీకు 3 Idiots సినిమాలో క్లైమాక్స్లో చూపించే లేక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళారనుకోండి, వెళ్తే యూ విల్ హ్యావ్ ట్రాంక్విల్ అట్మాస్ఫియర్. అస్సలు సౌండ్ ఉండదు, ప్రశాంతంగా నిశ్శబ్దంగా హాయిగా ఉంటుంది. అలాంటి దాన్ని ట్రాంక్విలిటీ అంటాం. అంటే ల్యాక్ ఆఫ్ డిస్టర్బెన్స్, ల్యాక్ ఆఫ్ నాయిస్, కంప్లీట్ పీస్. సో కమ్యూనల్ హార్మనీ ఉండాలి, ఫ్రెటర్నిటీ ఉండాలి, ట్రాంక్విలిటీ ఉండాలని చెప్పి కోర్టు కన్సర్న్ ఫీల్ అవుతుంది, అరే అని చెప్పి ఫీల్ అవుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కి కానీ ఆ కన్సర్న్ ఉన్నట్టుగా కనిపించట్లేదు, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్నట్టు కనిపించట్లేదు అని అర్థం. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దెమ్, కొంతమంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, మేబీ కాంట్రిబ్యూటింగ్ టు ద వీషియేటెడ్ అట్మాస్ఫియర్. వీషియేటెడ్ అంటే డ్యామేజ్డ్. వీషియేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? డ్యామేజ్డ్ అట్మాస్ఫియర్. ఎయిదర్ బై స్టడీడ్ ఇన్యాక్షన్. స్టడీడ్ అంటే అర్థం ఏంటంటే డెలిబరేట్, కేర్ఫుల్లీ డెలిబరేట్గా పని చేయకపోవడం. చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఇది. ఇక్కడ స్టడీడ్ అనే పదం ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. మనం చదువు అనే దాంతో దీనికి సంబంధం లేదు. ఇంటెన్షనల్లీ ఆర్ డెలిబరేట్లీ అంటే ఇంటెన్షనల్ అని ఒకటే, డెలిబరేట్లీ, ఇన్యాక్షన్, ఇంటెన్షనల్ లేదా డెలిబరేట్ ఇలా రాయండి. ఇది వెర్బ్ యాడ్జెక్టివ్ కదా. ఇన్యాక్షన్ అంటే నో యాక్షన్ తీసుకోకపోవడం, అంటే కావాలనే వాళ్ళకి తప్పు జరుగుతుందని తెలిసినా సరే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ వీషియేటెడ్ అట్మాస్ఫియర్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. వీషియేటెడ్ అంటే డ్యామేజ్డ్ ఆర్ స్పాయిల్డ్ అట్మాస్ఫియర్. ఎలా? ఏ యాక్షను తీసుకోకుండా. ఇన్యాక్షన్ అంటే ఏ యాక్షన్ తీసుకోకపోవడం. అది ఎటువంటిది? స్టడీడ్, డెలిబరేట్గా, కావాలనే, కేర్ఫుల్గా, వాళ్ళ కళ్ళెదురుగా అన్నీ జరుగుతాయి కానీ కావాలనే ఏ యాక్షన్ తీసుకోరనమాట. అది కూడా వీళ్ళు చేస్తున్నారు. ఆర్ కాంప్లిసిటీ ఇన్ అలోయింగ్ ప్రొవకేటివ్ స్పీచెస్ ఇన్ పర్పోర్టెడ్ రిలీజియస్ గ్యాదరింగ్స్ బై మెజారిటేరియన్ ఎలిమెంట్స్. ఈ పదం కూడా చూడండి, కాంప్లిసిటీ అంటే ఆ కుట్రలో వీళ్ళు భాగస్వాములు అవ్వడం. అంటే ఆ తప్పులో స్టేట్ గవర్నమెంట్స్ కూడా భాగస్వామి, అంటే వాళ్ళకి ముందే తెలుసు ఇలా ఒక రిలీజియస్ మీటింగ్ పెట్టుకుంటారు. రిలీజియస్ మీటింగ్ అనే పేరుతో చూడండి, పర్పోర్టెడ్ అన్నారు. పర్పోర్టెడ్ అంటే క్లెయిమ్డ్ టు బి, అంటే చెప్పబడ్డం. బయటికి ఏమని చెప్తారు? రిలీజియస్ గ్యాదరింగ్ అని చెప్తారు. రిలీజియస్ గ్యాదరింగ్, ఇది మతపరమైన గ్యాదరింగ్ అని బయటికి చెబుతూ ఎవరు చేసేది? మెజారిటేరియన్ ఎలిమెంట్స్. మెజారిటేరియన్ అంటే అర్థం ఏంటి? పీపుల్ హూ బిలీవ్ ఇన్ ది అథారిటీ ఆఫ్ మెజారిటీ. అంటే మన దేశంలో హిందువులు మెజారిటీ కాబట్టి హిందువుల మాట చెల్లాలి అనే భావజాలం ఉన్న వాళ్ళని మెజారిటేరియన్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాం. సో మెజారిటీకి ఇష్టమైనది తీసుకోవాలి, మెజారిటీకి మిగిలిన వాళ్ళకంటే ఒక కొంచెం ఎడ్జ్ అనేది ఉండాలి అని కోరుకునే తత్వాన్ని మెజారిటేరియనిజం అంటాం. సో వాళ్ళు రిలీజియస్ గ్యాదరింగ్స్ ఏదన్నా చేసేటప్పుడు, అంటే బయటికి రిలీజియస్ గ్యాదరింగ్ అనే పేరుతో చేసేటప్పుడు ప్రొవోకేటివ్ స్పీచెస్ అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు, వాటిని ఎలో చేయడం ద్వారా, అంటే ఆ ఎలో చేయడంలో కాంప్లిసిటీ కూడా కనిపిస్తుంది. కాంప్లిసిటీ అంటే అర్థం ఏంటంటే బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ఇమ్మోరల్ యాక్టివిటీ. ఒక తప్పుడు యాక్టివిటీలో నువ్వు కూడా సూత్రధారివి, పాత్రధారివి అవ్వడం. మీకు ఒక మంచి పదం ఉంటుంది, అకంప్లీస్ అని. అకంప్లైస్ అంటే అర్థం ఏంటంటే పార్ట్నర్ ఇన్ క్రైమ్, తప్పులో భాగస్వామి.
పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని చెప్పొచ్చు. సో కాంప్లిసిటీ అంటే అది కూడా నౌనే. కాంప్లిసిటీ అర్థం ఏంటి? ఒక క్రైమ్లో లేదా ఒక ఇమ్మోరల్ యాక్టివిటీలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రిలీజియస్ గ్యాదరింగ్ అనే పేరుతో పర్పోర్టెడ్ అంటే క్లెయిమ్డ్ టు బీ, నిజానికి అది వేరే పర్పస్తో చేస్తారు, అలా పెడుతూ ప్రొవోకేటివ్ స్పీచెస్ వాళ్ళు ఇస్తారని వీళ్ళకి ముందే తెలిసినప్పటికీ వీళ్ళు ఎలా చేస్తారంటే ఆ తప్పులో వీళ్ళు కూడా భాగస్వాములే. అలా ఒకటి, లేకపోతే వీళ్ళకి తప్పు జరుగుతుందని తెలియకపోవచ్చు, కానీ తప్పు జరిగిన తర్వాత కావాలని ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, ఇది ఇంకొకటి. అర్థమైందా? 2 రకాలుగా మనకి ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ డ్యామేజ్ అవ్వడానికి స్టేట్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పారు. Intervention by the highest court has become necessary in the light of some controversial religious leaders getting away lightly after making unacceptable comments. కొంతమంది కాంట్రవర్షియల్ రిలీజియస్ లీడర్స్ ఏం చేస్తున్నారు? యాక్సెప్టబుల్ కామెంట్స్ చేసిన తర్వాత కూడా దే ఆర్ గెటింగ్ అవే లైట్లీ, అంటే పెద్ద పనిష్మెంట్ లేకుండా, పెద్ద ప్రాబ్లం లేకుండా వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు. కాంట్రవర్షియల్ అంటే వివాదాస్పదమైన. సో ఇవన్నీ జరుగుతున్న ఈ సందర్భంలో ఇన్ ద లైట్ ఆఫ్ అంటే కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ హయ్యెస్ట్ కోర్ట్ యొక్క ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది హ్యాస్ బికమ్ నెససరీ, అవసరం అయ్యింది. ఓకే, సమ్ ఆఫ్ దెమ్ టింజ్డ్ విత్ జెనోసైడల్ టెనర్. ఈ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అందులో కొన్ని జెనోసైడల్ టెనర్తో టింజ్ అయ్యాయి. టింజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ ఈజ్ టింజ్ విత్ లవ్ అంటే లవ్ అనే ఫీలింగ్తో నిండింది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బట్టి మీకు అర్థం చేసుకో. సంథింగ్ ఈజ్ టింజ్డ్ విత్ సాడ్నెస్ అంటే సాడ్నెస్ అనే ఫీలింగ్తో నిండి ఉంది. ఇక్కడేంటి? టింజ్డ్ విత్ జెనోసైడల్ టెనర్. టెనర్ అంటే ప్యాటర్న్ కానీ స్టైల్ కానీ ఆ మీనింగ్ అనమాట. ఎటువంటిది? జెనోసైడల్. జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? ఒక ఎథ్నిక్ గ్రూప్ కావచ్చు, ఒక మతం కావచ్చు, ఒక కులం కావచ్చు, ఒక పర్టికులర్ కమ్యూనిటీ మొత్తాన్ని చంపేయాలి. సైడ్ అంటే చావు, చంపేయాలి అనే భావజాలంతో అలాంటి టోన్తో నిండిన కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజియస్ లీడర్, ఒక ముస్లిం లీడర్ కావచ్చు, ఒక హిందూ లీడర్ కావచ్చు, వచ్చి మీటింగ్స్లో మాట్లాడుతూ మనం మొత్తం ఈ హిందువులందరినీ చంపేద్దాము, లేదా ఈ ముస్లిమ్స్ అందరినీ చంపేద్దాము, ఇట్లాంటి మాటలు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆ టోన్ వచ్చేలాగా, ఆ టెనర్ వచ్చేలాగా, ఆ టెనర్తో నిండిన టెంజ్డ్ విత్ అంటే అలాంటి భాష, అలాంటి పదజాలంతో నిండిన స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ లేకుండా విడిచిపెట్టేయడం జరిగింది. కన్సిడరింగ్ ఆల్ దీస్ కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ అనేది నెససరీ అయ్యింది, అవసరం అయ్యింది. ఇట్ ఈజ్ ఇన్ సచ్ ఏ బ్యాక్డ్రాప్. సో ఈ బ్యాక్డ్రాప్లో ద కోర్ట్ హ్యాస్ అండర్స్కోర్డ్ ది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ఫ్రెటర్నిటీ అమాంగ్ ఆల్ రిలీజియన్స్ అండ్ సోషల్ గ్రూప్స్. ఈ బ్యాక్డ్రాప్లోనే కోర్ట్ ఏమంటుంది? అండర్స్కోర్ అంటే అర్థం ఏంటి? హైలైట్ చేయడం. దేన్ని? ది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆఫ్ సెక్యులరిజం. మనకి సెక్యులరిజం అన్ని మతాలని ఒకేలాగా చూడాలి, గవర్నమెంట్ షుడ్ బి ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్ అనే భావన కావచ్చు. ఫ్రెటర్నిటీ అంటే అర్థం ఏంటమ్మా? బ్రదర్హుడ్. ఇది అమాంగ్ ఆల్ రిలీజియన్స్ అండ్ సోషల్ గ్రూప్స్ మధ్యలో ఈ వాల్యూస్ కాన్స్టిట్యూషన్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తున్న ఈ వాల్యూస్ అన్నిటినీ మరొకసారి కోర్టు హైలైట్ చేసింది అని చెప్పొచ్చు. సో ఇట్ వాజ్ ఏ రిలీజియస్ కాన్క్లేవ్ అంటే ఒక మీటింగ్ అని, హెల్డ్ ఇన్ హరిద్వార్ లాస్ట్ ఇయర్ దట్ సెట్ ద టోన్ ఫర్ హేట్ స్పీచెస్. హరిద్వార్లో లాస్ట్ ఇయర్ జరిగిన ఒక మీటింగ్తో ఇది మొదలైంది, హేట్ స్పీచెస్ అనే కాన్సెప్ట్. దట్ ఈస్ బీయింగ్ హర్డ్ నౌ. ఇప్పుడు జరుగుతున్న ఈ హేట్ స్పీచ్ కేసు అనేది దానికి సంబంధించింది కేసు, దట్ ఈస్ బీయింగ్ హర్డ్ నౌ. ఇప్పుడు సుప్రీంకోర్టులో వింటున్న కేసు అప్పటికి సంబంధించింది అనమాట. ఈవెన్ దెన్ ద కోర్ట్ హ్యాడ్ కాల్డ్ ఫర్ కరెక్టివ్ మెజర్స్. అప్పుడే కోర్టు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కరెక్టివ్ మెజర్స్ అంటే యాక్షన్స్ని పిలుపునిచ్చింది, అంటే సజెస్ట్ చేసింది, ఏం చేయాలో చెప్పింది. లీడింగ్ టు అనదర్ కాన్క్లేవ్ బీయింగ్ ప్రివెంటెడ్ బై లోకల్ అథారిటీస్ ఇన్ రూర్కీ ఇన్ ఉత్తరాఖండ్. సో కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి ఉత్తరాఖండ్లో అప్పుడు జరగాలనుకున్న ఇంకొక కాన్క్లేవ్ ప్రివెంట్ చేశారు, ఆపేశారనమాట. ఆపేయడం అనేది జరిగింది. సో వైల్ ద ఇంటర్వెన్షన్ మే హ్యావ్ హాల్ట్ అంటే ఆపడం ఎ ఫ్యూ మీటింగ్స్ అట్ దట్ టైం. ఆ టైంలో కోర్ట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని మీటింగ్స్ని ఆపి ఉండొచ్చు కాక అంటారు. మే హ్యావ్ హాల్టెడ్ కదా, ఆపి ఉండొచ్చు కాక. ఇట్ కెనాట్ బి సెడ్ దట్ సచ్ ట్రాన్స్గ్రెషన్స్ హ్యావ్ ఎండెడ్. అప్పుడు కొన్ని ఆగి ఉండొచ్చు, కానీ ట్రాన్స్గ్రెషన్స్ అంటే అర్థం ఏంటి? వైలేషన్స్, ఉల్లంఘనలు. కోర్ట్ లాని వైలేట్ చేయడాన్ని మనం ట్రాన్స్గ్రెషన్ అంటాం. కొన్ని ఆగున్నాయి, యాక్సెప్టెడ్, కానీ పూర్తిగా ఉల్లంఘనలన్నీ ఆగిపోయాయని మనం చెప్పలేము.
ట్రాన్స్గ్రెషన్స్ అన్ని ఎండ్ అయిపోయాయని మనం చెప్పలేం. సో దేర్ హ్యాస్ బీన్ ఎ డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్ ప్యాటర్న్ ఆఫ్ హిందూ ఫెస్టివల్స్ బికమింగ్ ఎన్ అకేషన్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ రిలీజియస్ ప్రొసెషన్స్. చూడండి, డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్ ప్యాటర్న్ ఆఫ్ హిందూ ఫెస్టివల్స్. ప్రతి హిందూ ఫెస్టివల్ కూడా రిలీజియస్ ప్రొసెషన్స్ జరగడానికి ఒక అకేషన్ అవుతుంది. ఆ అకేషన్, ప్రతి అకేషన్ కూడా ప్రొవొకేటివ్ బిహేవియర్తో క్లాషెస్కి ఎండ్ చేస్తుంది. సో క్లాషెస్కి చివరికి క్లాషెస్తో ఎండ్ అవుతుంది. దట్ ఎండ్ ఇన్ క్లాషెస్ అంటే గొడవలకి దారితీస్తుంది. అంటే చూడండి, ఎప్పుడు ఒక రిలీజియస్ హిందూ ఫెస్టివల్ వచ్చినా సరే అది పెద్ద పెద్ద ప్రొసెషన్స్ అంటే యాత్రలు అంటాం కదా, అందరూ ఒక వరుసగా వెళ్ళడానికి మనం ప్రొసెషన్ అంటాం, అది వాటికి దారితీస్తుంది. ఈ రిలీజియస్ ప్రొసెషన్లోనే చివరికి ప్రొవొకేటివ్ బిహేవియర్ వస్తుంది, రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవన్నీ చివరికి క్లాషెస్కి దారితీస్తున్నాయి, గొడవలకి. క్లాషెస్ అంటే గొడవలు అనమాట. సో ఇన్ ద నేమ్ ఆఫ్ డీలింగ్ విత్ ద రిజల్టింగ్ క్లాషెస్ ఆర్ డిస్టర్బెన్సెస్, అంటే ఎవరో ఏదో వాగుతారో దానికి ఇంకెవరో రెస్పాండ్ అవుతారు, దీనివల్ల క్లాషెస్ వస్తాయి. ఈ క్లాషెస్ని డీల్ చేస్తున్నామనే పేరుతో అఫీషియల్స్ హ్యావ్ రిసార్టెడ్ టు డిమాలిషింగ్ ద హౌసెస్ ఆఫ్ దోస్ ఎలీజిడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్సిడెంట్స్. ఈ ఇన్సిడెంట్స్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పబడుతున్నారో, ఎలీజిడ్లీ అంటే చెప్పబడిన విధంగా, కన్ఫర్మ్ అని కాదు, చెప్పబడిన విధంగా ఎవరైతే పలానా వాడు ఈ క్లాషెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు, పలానా వాడు ఈ గొడవలకి కారణం అని చెప్పి ఎవరిపైన అయితే ఆరోపణలు ఉంటాయో కోర్టులు ఏం చేస్తున్నాయి, అఫీషియల్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు. డెమాలిషింగ్ అంటే కూల్చేయడం, ఇల్లుని కూల్చేసే కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం. వితౌట్ ఫాలోయింగ్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ లా, ఏ చట్టాన్ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి ఇల్లు కూల్చేయడాలు కూడా చేస్తున్నారు. సచ్ డెవలప్మెంట్స్ హ్యావ్ గివెన్ రైజ్ టు న్యూ కర్బ్స్ ఆన్ మైనారిటీస్. సో ఇలాంటి డెవలప్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సంఘటనలు హ్యావ్ గివెన్ రైజ్ టు న్యూ కర్బ్స్, మైనారిటీస్ పైన ఇంకా కొన్ని నియంత్రణలకి దారితీశాయి. సచ్ యాజ్ అన్వారంటెడ్ పోలీస్ ప్రోబ్స్ ఇన్ టు హోల్డింగ్ ఆఫ్ గ్రూప్ ప్రేయర్స్. వాళ్ళు గ్రూప్ ప్రేయర్స్ ఏవైనా హోల్డ్ చేస్తే, నలుగురు కలిపి గ్రూప్గా వాళ్ళు ప్రేయర్స్ ఏమైనా చేసుకుంటే పోలీసులు వచ్చి వాళ్ళని సెర్చ్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం. అన్వాంటెడ్ అంటే అనవసరమైన, పోలీసులు వచ్చి వాళ్ళు ప్రేయర్స్ చేసుకుంటే చెక్ చేసే పనులు కావచ్చు. అండ్ న్యూ అలిగేషన్స్ ఆఫ్ పర్పోర్టెడ్ ప్లాట్స్ టు ఇన్ఫిల్ట్రేట్ హిందూ ఈవెంట్స్. హిందువులు చేసే ఈవెంట్స్లో ఇన్ఫిల్ట్రేట్ అంటే చొరబాటు, హిందువులు చేసే ఈవెంట్స్లో ముస్లిమ్స్ చొరబాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్లాట్ అంటే స్కీమ్, ప్లాట్ అంటే ఏంటంటే కుట్ర, స్కీమ్, ప్లాన్ అని అర్థం అనమాట. పర్పోర్టెడ్ అంటే మళ్ళీ క్లెయిమ్ టు బి. ఇక్కడ పర్పోర్టెడ్ అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పర్పోర్టెడ్ ప్లాట్ అంటే కుట్ర లేదా స్కీమ్ చేశారని చెప్పి క్లెయిమ్ చేయడం. దేనికి? సింపుల్గా చెప్పండి, హిందూ ఈవెంట్స్లో చొరబాటు, ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం కోసం ఈ ముస్లిమ్స్ కుట్ర చేస్తున్నారు అని ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ప్రూవ్ అవ్వదు, ఎవిడెన్స్ ఉండదు, ప్రూవ్ అవ్వదు. ఆ పేరుతో, ఆ అలిగేషన్ అంటే ఆరోపణ, ఆ అలిగేషన్స్ని బేస్ చేసుకొని వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసేయడము, వాళ్ళని ఇంకా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సమ్ టెలివిజన్ ఛానల్స్ హ్యావ్ బీన్ యాడింగ్ టు ద బిగోట్రీ. బిగోట్రీ అంటే హేట్రెడ్. బిగోట్రీ అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడిని అసహించుకోవడం. ఇప్పుడు ఇఫ్ యూఆర్ ఎ బిగట్, యూ లైక్ హిందూ, ఇట్స్ ఓకే, బట్ యూ షుడ్ నాట్ హేట్ ముస్లిం. ఇఫ్ యూఆర్ ఎ బిగటెడ్ పర్సన్, నువ్వు హేట్ చేస్తావు. అలాగే ముస్లిం అయినా సరే, నువ్వు నిజమైన ముస్లిం అయితే నీ మతాన్ని ప్రేమించు, హిందువుల్ని ద్వేషించొద్దు. బట్ బిగోట్రీ లీడ్స్ టు హేట్రెడ్ ఆఫ్ అదర్ రిలీజియన్స్, అదర్ కాస్ట్స్, అదర్ నేషన్స్. దేనికైనా చెందొచ్చు. నేను ఇండియన్ని, నేను వేరే దేశాన్ని ద్వేషిస్తాను, దెన్ యు ఆర్ షోయింగ్ బిగోట్రీ అనమాట. అది మీనింగ్. సో న్యూస్ ఛానల్స్ ఏం చేస్తాయి, ప్రజల్లో ఈ ద్వేషభావాన్ని వేరే మతం మీద, వేరే కులం మీద ఇది పెరగడానికి ఇంకా కారణమవుతాయి, ఇంకా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాయి. ఇంకా పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి హడావిడి చేసి దే ఆర్ యాడింగ్ టు ద బిగోట్రీ బై దేర్ మేనర్ ఆఫ్ ఫంక్షనింగ్. వాళ్ళు ఫంక్షన్ అవుతున్న మేనర్ ద్వారా, అంటే వాళ్ళు ఆ రకంగా ఫంక్షన్ అవుతూ ఇట్లాంటి తప్పులు చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ బయాస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ సోషల్ ప్రిజుడీస్ ఆన్ ది అదర్ కెనాట్ బి అలౌడ్ టు వీషియేట్ ద నేషనల్ మూడ్. అడ్మినిస్ట్రేటివ్ బయాస్ అంటే పక్షపాత ధోరణి. ప్రభుత్వ యంత్రాంగం అనేది ఒక మతం పట్ల ఒకలాగా, ఇంకో మతం పట్ల ఇంకోలాగా ఉండడం. అండ్ సోషల్ ప్రిజుడీస్ ఇంకోవైపు. సోషల్ ప్రిజుడీస్ అంటే ప్రికన్సీవ్డ్ ఒపీనియన్, ప్రికన్సీవ్డ్ నోషన్ అంటే ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయం, భావజాలం లేదా అభిప్రాయం అని అర్థం. అంటే ఒకళ్ళ పట్ల ముందే ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసేసుకోవడం, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, ముస్లిమ్స్ అంతా ఈ టైపు, హిందువులంతా ఈ టైపు, ఇట్లాంటి భావజాలం అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఇంకోవైపు. ఈ రెండు ఏం చేస్తాయి, నేషనల్ మూడ్ని విషియేట్ అంటే డ్యామేజ్ చేస్తాయి, స్పాయిల్ చేస్తాయి. ప్రభుత్వం బయాస్డ్గా ప్రవర్తించడం ఒకవైపు, అలాగే ప్రజల్లో ఒక వేరే మతం పట్ల ఒక రకమైన ఎటువంటి లాజిక్, రీజను లేకుండా
ప్రికన్సీవ్డ్గా ముందే ఒక నోషన్ అనేది ఫామ్ అయిపోవడం, ఇవన్నీ దేశ ప్రజల మూడ్ని స్పాయిల్ చేస్తాయి. ఆ స్పాయిల్ చేయకుండా దే కెనాట్ బి అలౌడ్ టు, అలా స్పాయిల్ చేయకుండా మనం ఆపాలి. టువర్డ్స్ దట్ అండ్ ఆ డైరెక్షన్లో ద కోర్ట్ మస్ట్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్, ఏం చేయాలో అన్నీ చేయాలి. టు నడ్జ్, నడ్జ్ అంటే పుష్, జెంటిల్గా పుష్ చేయడం. అథారిటీస్ టు ఎన్ఫోర్స్ ద లా అగైన్స్ ది ప్రాపగేషన్ ఆఫ్ హేట్, హేట్ని ప్రాపగేట్ చేయకుండా లాని ఎన్ఫోర్స్ చేసేలాగా అథారిటీస్ని ఒక చిన్న పుష్ ఇవ్వాలి. ఆ పుష్ే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్. ఓ మై గాడ్, దేర్ ఈస్ సో మెనీ వర్డ్స్. వొకాబులరీ లవర్స్కి ఈరోజు ఒక పెద్ద పండగే, ఒక పెద్ద పండగ అంటే పండగ. మీరు చూడండి అమ్మ ఒక్కసారి, మనం ఒక్కసారి దీన్ని చూసుకుంటే యూ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ వర్డ్స్ ఇన్ దిస్. ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దామా? చూడండి. వైటల్, ఎసెన్షియల్, ఇంటర్వెన్షన్, మంచి కోసం ఇంటర్ఫియర్ అవ్వడం అంటే మంచి చేయడానికి, పరిస్థితిని సరిదిద్దడానికి ఇన్వాల్వ్ అవ్వడం. కర్బ్, నియంత్రించడం. ప్రాపగేషన్, స్ప్రెడ్ అవ్వడం. 4 అయ్యాయి ఇక్కడికి. ప్రొయాక్టివ్, తప్పు జరగకముందే. రియాక్టివ్ అంటే జరిగిన తర్వాత, ప్రొయాక్టివ్ అంటే జరగకముందే, అలా ముందుగా అని అర్థం అనమాట. సో అలాగే కంటెంప్ట్ అంటే ధిక్కారం. కంటెంప్ట్ యాక్షన్ అంటే కోర్టు ధిక్కారం. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే కోర్టు ధిక్కారం, అంటే కోర్టు చెప్పింది గౌరవించకపోవడం అని అర్థం. రైట్, 6 అయ్యాయి ఇక్కడికి. కంప్లైన్స్, ఫాలో అవ్వడం, 7. నెక్స్ట్ మీరు తీసుకుంటే ఇన్యాక్షన్, ఏ యాక్షన్ తీసుకోకపోవడం, 8. ఇన్స్టెన్సెస్, 9 సందర్భాలు. అలాగే మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, హార్మోనీ 9, 10, 11. హార్మోనీ అంటే మత సామరస్యం, ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, ట్రాంక్విలిటీ అంటే పీస్, ల్యాక్ ఆఫ్ డిస్టర్బెన్స్. స్టడీడ్ ఇన్యాక్షన్ చెప్పాను, డెలిబరేట్గా కావాలనే రైట్, ఏ యాక్షన్ తీసుకోకుండా ఉండడం. ఇన్యాక్షన్ ఆల్రెడీ మాట్లాడాం. కాంప్లిసిటీ, కుట్రలో భాగస్వామ్యం, తప్పులో భాగస్వామ్యం. ప్రొవోకేటివ్, రెచ్చగొట్టే. పర్పోర్టెడ్, క్లెయిమ్డ్ టు బీ బట్ నాట్ ప్రూవెన్, అంటే చెప్పబడుతున్నా బట్ నాట్ ఎవిడెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ ఎ పర్పోర్టెడ్ క్రిమినల్, అతను క్రిమినల్ అని చెప్పబడుతున్నాడు, అర్థమవుతుందా? ప్రూఫ్ లేదు ఇంకా. అలాంటి వాటికి మనం అంటాం పర్పోర్టెడ్ రిలీజియస్ గ్యాదరింగ్, అంటే బయటికి రిలీజియస్ గ్యాదరింగ్ అని చెప్తున్నారు, ఆ పేరుతో వేరే చేస్తున్నారని అర్థం, బయటికి అలా చూపిస్తున్నారనే సెన్స్లో వాడతారు. మెజారిటేరియన్, మెజారిటీ మాటే చెల్లాలనే భావజాలం. ఎన్ని పదాలమ్మా ఈరోజు. జెనోసైడల్, ఒక గ్రూప్ అంతా చనిపోవాలి, చంపేయాలి అనే టెనర్, అంటే ఆ టోన్తో టింజ్డ్ విత్, అలాంటి టోన్తో నిండిన కామెంట్స్. సో ఇట్లా ఒక్కదాన్ని చదివితే మీరు కనీసం ఇలాంటి ఎడిటోరియల్లో 30 పదాల వరకు మీరు నేర్చుకోవచ్చు. సో జాగ్రత్తగా వినాలి, కాంటెక్చువల్గా అర్థం చేసుకోవాలి. దెన్ అటు సబ్జెక్ట్కి సబ్జెక్ట్ వస్తుంది, వొకాబులరీ బిల్డ్ అవుతుంది. రేపు పొద్దున ఏదైనా చదివినా సరే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఇబ్బంది పడరు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా మీరు సీసాట్ అటెంప్ట్ చేయాలంటే మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ తెలియాలి. ఎడిటోరియల్స్ రోజు చదువుతుంటే విల్ బీ కంఫర్టబుల్ విత్ ఆల్ ద వొకాబులరీ, ఆల్ ద లాంగ్వేజ్. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకేనా? అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మీకు ఇంగ్లీష్ అనేది ఒక సమస్య కాకుండా, ఇంగ్లీష్ అనేది మీ స్ట్రెంగ్త్గా మార్చడం కోసం ఎల్టెక్స్ క్లాసెస్ నుంచి నేనే స్వయంగా మీకు లైవ్లో ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పబోతున్నాను. ఫ్రమ్ టుమారో, రేపు 25th కదా, రేపటి నుంచి. సో రేపటి నుంచి క్లాసెస్ అనేవి ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటలకి క్లాసెస్ అనేవి ప్రారంభమవుతాయి. సో ఇది మీకు బేసిక్ ఫండమెంటల్ లెవెల్ నుంచి, మీకు ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు. అడ్వాన్స్డ్ అంటే ప్రిలిమ్స్ లెవెల్లో అడ్వాన్స్డ్ అని కాదు, మెయిన్స్ స్టాండర్డ్లో. చూడండి, మీకు బ్యాంక్ ఆస్పిరెంట్స్కి హైయెస్ట్ లెవెల్ ఇది. ఈ లెవెల్లో మళ్ళీ ఇంక్లూడింగ్ క్రిటికల్ రీజనింగ్, రీజనింగ్ సెక్షన్లో వచ్చే క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాను. క్రిటికల్ రీజనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఈవెన్ ఫర్ సీసాట్, యూపీఎస్సీ సీసాట్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ టఫ్ క్వశ్చన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్నీ మనం చేద్దాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యేలాగా, మీరు ఏ ఎగ్జామ్ అయినా ట్యాకిల్ చేసేలాగా నేను క్యాట్ స్టాండర్డ్ వరకు వెళ్ళి మీకు చెప్తాను. ఆ స్టాండర్డ్లో నేర్చుకుంటే ఏది కూడా మీకు ఇబ్బంది పెట్టదు. స్వతహాగా నేను 99% క్యాట్లో సాధించకపోయాననేది మ్యాటర్ కాదులేండి. మీ క్లాసెస్ ఎలా ఉన్నాయి మీరు ఆల్రెడీ చూస్తున్నారు. మేక్ యూజ్ ఆఫ్ దిస్. కేవలం 3000 రూపీస్కి ఇది పెట్టడం అనేది జరుగుతుంది. 31st October వరకు మాత్రమే వ్యాలిడ్. ఐ మైట్ ఇంక్రీజ్ ద ఫీ ఇన్ ఫ్యూచర్. సో ఇది కాంటాక్ట్ నెంబర్. యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ కోర్స్. దట్స్ ఇట్. టేక్ కేర్. బై. అండ్ మీరు మన వెబ్సైట్ eltexclasses.comలో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా.